టీడీపీలో ఒక తరం నేతలు యాక్టివ్గా రాజకీయాలకు దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి చాలా మంది నేతలు కొనసాగుతూ వచ్చారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. అటువంటి నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు ఉండేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనే సమాచారం కూడా ఉంది. అయితే ఆయన ఎక్కువగా ముఖ్యంగా ఆయన ఆర్థిక శాఖనే నిర్వహించారు. ఎక్కువ కాలం ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించి రికార్డు కూడా సృష్టించారు. శాసనసభ స్పీకర్ గా కూడా సేవలు అందించారు. 8 పదుల వయసుకు దగ్గరవుతున్న తరుణంలో ఆయన పొలిటికల్ కెరీర్ రిటైర్మెంట్ స్టేజ్ కు చేరుకున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా యనమల రామకృష్ణుడు కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ఈ మార్చి 30తో ముగియనుంది. దీంతో ఆయన్ని మరోసారి రెన్యువల్ చేస్తారా లేకుంటే రాజ్యసభ పదవి ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 2026లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు ఖాళీ అవబోతున్నాయి. రాజ్యసభ స్థానాలు సైతం టీడీపీకి దక్కే అవకాశం అయితే ఉంది. అయితే పార్టీ సీనియర్ గా చంద్రబాబు వద్ద ఎనలేని గౌరవం ఉన్న కూటమి పార్టీలు ఉండడంతో ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతున్నాయి. అయితే యనమల రామకృష్ణుడు సీనియారిటీకి తగిన పదవి తప్పకుండా లభించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 1983 నుంచి 1999 వరకు తుని అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 2004 నుంచి మాత్రం ఆ కుటుంబానికి వరుసగా ఓటములు ఎదురయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన తన బదులు కుమార్తె దివ్యను రంగంలోకి దించారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తాను మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరో 2 నెలల్లో ఆయన పదవీ కాలం అయితే ముగియనుంది. అయితే ఇటీవల రాజ్యసభ పదవుల విషయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది కూడా. అదే సమయంలో ఆయన కాకినాడ పోర్టు గురించి సంచలన లేఖ రాశారు చంద్రబాబుకి. అక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. దీంతో రాజ్యసభ పదవి కోసమే యనమల రామకృష్ణుడు అలా అధినేతకు లేఖ రాసినట్లు కూడా అప్పట్లో ప్రచారం అయితే సాగింది. అయితే ఆ లేఖ తర్వాత హైకమాండ్ తో యనమలకు చిన్నపాటి గ్యాప్ అయితే ఏర్పడిందని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ హైకమాండ్ యనమల విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే ఉందని చెప్పుకోవచ్చు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అయితే మనకి తెలుస్తోంది. అయితే చంద్రబాబుకి అండగా నిలవడంలో యనమల రామకృష్ణుడు ఎప్పుడు ముందుండేవారని చెప్పుకోవచ్చు. టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వైపు నిలిచారు. పార్టీని నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే పొలిటికల్ రిటైర్మెంట్ గౌరవప్రదంగా ఉండాలని యనమల భావిస్తున్నారు. ప్రధానంగా ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ సీటు ఇస్తే మాత్రం తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అయితే మరో 2 నెలల్లో ఆయన పదవి విరమణ ఉండడంతో హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఖాయమనే ప్రచారం నడుస్తుంది. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎటువంటి అవకాశాలు ఇస్తారో తెలియాల్సి ఉంది.